రెట్టింపు. ప్రభుని ప్రియులారా, తన జీవితంలో వచ్చిన శ్రమలు అపజయపు స్థితిలో అతడు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానన్నా. నిజంగా అలా స్తుతించే అనుభవం ఉన్న యోబు తన జీవితంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని లేక విజయాన్ని సాధించా. గమనించండి ప్రియులారా, స్తుతించే అనుభవంలో ఉన్న పౌలు శీలలు సైతం కూడా చెరసాల్లో పాటలతో దేవుని స్తుతిస్తూ అలాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామన్న సమయంలో చెరసాల బద్దలైపోయింది, సంఖ్యలు తెగిపోయినాయి. అలాగా వారు చెరసాల నుండి విడుదల పొందా. అలాగే ప్రభుని ప్రియులారా, 40 రోజుల నుండి ఇశ్రాయేలు ప్రజలను గడగడ ఉనికిస్తూ అపజయపాలు చేస్తా ఉన్న గొల్యాతు మీద కూడా ప్రభుని ప్రియులారా దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే అంటూ స్తుతిస్తూ ముందుకు పోయాడు. అలా స్తుతించిన దావీదుకు గొల్యాతు మీద జయం వచ్చింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సృష్టికర్త అయిన దేవుని నువ్వు స్తుతించగలిగితే నిశ్చయంగా ఆయన నీకు జయం ఇస్తాడు. అందుకే కీర్తనకారుడు ఇలా మాట్లాడుతున్నా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నారో తెలుసా? స్తుతియాగం అర్పించేవాడు నన్ను కనపరుస్తా ఉన్నా, వాడు దేవుని రక్షణ పొందుకున్నట్లుగా వాడు తన కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పరచుకొనుచున్నాడు అని అంటున్నా. అంటే స్తుతించడం వల్ల 2 ప్రాముఖ్యమైన పనులు మన జీవితాల్లో జరుగుతున్నాయి. మొదటి పని ఏంటి తెలుసా? నీ స్తుతి వల్ల దేవునికి మహిమ వస్తుంది. రెండో పని ఏమిటి అంటే స్తుతిస్తున్న నీవు దేవుడు నీకు ఏర్పాటు చేయబడుతున్న విజయానికి మార్గాన్ని నువ్వు తెరచుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజల గురించి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25 నుండి 27 వచనాల్లో నా యేసే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు యెహోవా చేసే ఆశ్చర్యకార్యాలు అనుభవించాలన్నా, గడిచిన సంవత్సరాల్లో మీ పంట పొలాలను తిరివేసిన పురుగులను పాడు చేయాలన్నా, మీరు కోల్పోయిందంతా తిరిగి పొందుకొని విజయాన్ని సాధించాలన్నా మీరందరూ కూడా యెహోవాను స్తుతించండి. అలా మీరు స్తుతించగలిగితే మీ దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచడు. ఎక్కడైతే తలదించుకొని అపజయపాలయ్యావో అక్కడే నేను తలగా ఉంచి జయాన్ని ఇస్తాడంటున్నా. కనుక ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే నీ జీవితంలో ఉన్న సనుగులు గొనుగులు అనుమానాలు ప్రక్కన పెట్టేసి నా దేవుడు చేస్తాడు, నా యేసే నా జీవితంలో విజయాన్ని ఇస్తాడు అన్నట్లుగా నీవు స్తుతించే అనుభవంలోకి రాగలిగితే విజయం నీదే ప్రియులారా. ఇకపోతే నా దేవుడు గిజ్జనుతో అంటా ఉన్నా, మీ జీవితంలో జయం సాధించాలి అని అంటే 2వ అనుభవంలోనికి రావాలి. ఏమిటి 2వ అనుభవం? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నారు. ఏమన్నా తెలుసా? కుండలను పగలగొట్టాలి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీతో కూడా నా యేసే అంటున్నా, నీ జీవితంలో కూడా విజయం రావాలి అని అంటే కుండలను పగలగొట్టే అనుభవంలోనికి రావాలి. అంటే దాని సారాంశం ఏమిటి? గడిచిన కాలంలో వారు పగలగొట్టవలసిన కుండలను పగలగొట్టకుండా భద్రంగా దాచుకొని ఉన్నా. అందుకేనేమో 7 సంవత్సరాలకి ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని సాధించలేకపోయా. మరి నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు కుండలను పగలగొట్టే అనుభవంలో ఉన్నావా? అంటే దాని సారాంశము ఇంటిలో ఉన్న గిన్నెలు సామాన్లన్నీ తీసుకొచ్చి బయట పగలగొట్టడం అని కాదు. కుండలను పగలగొట్టడం అనగా ఆత్మ సంబంధంగా. కుండ లోకాశలకు సాదృశ్యం, కుండ శరీర ఇచ్చలకు సాదృశ్యం. అంటే దేవుడిచ్చే విజయాన్ని సాధించాలి అని అంటే కేవలం స్తుతించే అనుభవం ఉంటే చాలదు ప్రియులారా. రెండవదిగా మన జీవితాల్లో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపడం అన్న లోకాన్ని లేక పాపాన్ని పగలగొట్టే అనుభవం లేక విడిచిపెట్టే అనుభవానికి రావాలి. నిజంగా మాట విన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు విజయం ముఖ్యం, ఈ పాపము కుండలతో మాకు ఇక పని లేదు అన్నట్లుగా దేవుని మాటకు లోబడి పాపానికి సాదృశ్యంగా ఉన్న కొండలన్నిటిని పగలగొట్టేశా. మరి నీ జీవితంలో పాపానికి సాదృశ్యంగా ఉన్న కొండను పగలగొడుతున్నావా? అందుకే నా యేసే ఇలా మాట్లాడుతున్నా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు అంటున్నా. ఏమన్నా తెలుసా? శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి అనగా నీ జీవితంలో జయానికి అడ్డుగా, నువ్వు విజయాన్ని సాధించలేకపోవటానికి అడ్డుగా నీ జీవితంలో శరీర క్రియలు అనబడే పాప క్రియలు స్పష్టంగా అడ్డుపడుతున్నాయి. అదేంటో తెలుసా? ఒకవేళ జారత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, ప్రభుని ప్రియులైన నరహత్యలు, విగ్రహారాధన, దేవదూషణ, ఇలాంటి భయంకరమైన పాపక్రియలు నీ జీవితంలో కుండలుగా భద్రంగా ఉండటాన్ని బట్టి నీవు విజయాన్ని సాధించలేకపోతున్నావు. మరి ఇప్పుడైనా ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఉన్న పాపము కుండను పగలగొడటానికి ఇష్టపడతావా? బైబిల్లో ఒక ఆమె ఇష్టపడింది ప్రియులారా, నా జీవితంలో విజయం కావాలి, నా జీవితంలో దైవాశీర్వాదం కావాలి, నా బ్రతుకు ఎక్కడైతే తలదించుకొని అవమానకరంగా ఉన్నానో అక్కడే నేను తలెత్తుకోవడం నాకు ముఖ్యం, నాకు ఈ పాపపు కొండ ముఖ్యం కాదు అన్నట్లుగా పాపపు కొండను పగలగొట్టిన ఆమె బైబిల్లో కామన్నది. ఆమె ఎవరో తెలుసా? సమరయ స్త్రీ ప్రియులారా. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 28వ వచనం ఆమె చేసిన ఒక శ్రేష్టమైన పని. ఆ పని ఏంటి తెలుసా? తెలుగు బైబిల్లో రాయబడి ఉన్నది. ఆమె కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళాను అనగా దాని సారాంశము కుండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళింది అని అంటే మళ్ళీ తిరిగి వచ్చి కుండను ఇంట్లో తీసుకెళ్తాం అని కాదు దాని సారాంశం. తెలుగు బైబిల్లో విడిచిపెట్టి అని ఉన్నది, కానీ వేరొక ట్రాన్స్లేషన్ ఎట్లా ఉందో తెలుసా? ఇక నాకు ఈ పాపపు కుండతో పని లేదు అన్నట్లుగా ఆ కుండను విసిరిపారేసింది. సహజంగా కుండను విసిరేసాము అని అంటే అది పలుక్కున పగిలిపోదు ప్రియులారా. అంటే తిరిగి తీసుకోవడానికి అది ఉపయోగకరంగా ఉండదు.
ఇప్పుడు సమరయ స్త్రీ కూడా నా బ్రతుకు బాగుపడటం నాకు ముఖ్యం, నా జీవితంలో విజయం నాకు ముఖ్యం, నా జీవితంలో తలగా ఉండటం నాకు ముఖ్యం, ఇక నుండి కొండతో నాకు పని లేదన్నట్లుగా పగలగొట్టేసిన అడుగులోనికి వచ్చింది. మరి ఈరోజు నీ జీవితం అనుభవం ఉన్నావా? నీ జీవితంలో పాపమే ముఖ్యంగా భావిస్తే నువ్వు అపజయాలే అనుభవిస్తావు. అలా కాకుండా ఇప్పుడైనా నీ పాపక్రియలను విసర్జించి పవిత్రుడిగా జీవించడానికి నువ్వు ముందుకు రాగలిగితే నిశ్చయంగా విజయాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ఇకపోతే నా దేవుడు సెలవిస్తా ఉన్నా, నీ జీవితంలో విజయం సాధించాలి అని అంటే మూడవదిగా నువ్వు ఏ అనుభవంలోనికి రావాలో తెలుసా? దివిటీలను వెలిగించాలి అని అంటున్నా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా స్తుతించే అనుభవం, పవిత్రమైన జీవితం, ఈ 2 గుణాలు ఉంటే చాలు. మూడవదిగా నీవు నేను కలిగి ఉండవలసిన గుణం లేక చేయవలసిన పని ఏంటో తెలుసా? దివిటీలను వెలిగించాలి. అంటే గడిచిన కాలంలో 7 సంవత్సరాలు వాళ్ళ అపజయానికి కారణము ప్రభునందు ప్రియులారా, వారి జీవితాల్లో వెలిగింపబడవలసిన దివిటీలు ఆరిపోయిన స్థితిలో ఉన్నాయి, కరుడుగట్టిన స్థితిలో ఉన్నాయి, చల్లారిపోయిన స్థితిలో ఉన్నాయి. అందుకే వారు 7 సంవత్సరాలు అపజయ పాలయ్యారు. అందుకే నా యేసయ్య అంటున్నా, ఇప్పుడైనా మీ దీవిటలను వెలిగించండి, నిశ్చయంగా విజయానికి 3వ మెట్టు ఎక్కినట్లే అంటున్నా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దీపములు వెలిగించబడట లేక వెలిగించబడిన దీపములు అంటే ఆత్మీయార్థం ఏంటో తెలుసా? దృఢమైన విశ్వాసానికి సాదృశ్యం. అంటే దేవుడిచ్చే విజయాన్ని పొందుకోవాలంటే స్తుతి, పరిశుద్ధమైన జీవితం చాలదు ప్రియులారా. ఈ రెండింటితో పాటుగా దృఢమైన విశ్వాసం, వెలిగించబడిన దివిటీలకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు యేడల దృఢమైన విశ్వాసం ఉండాలి. మరి ఈ వాక్యం వింటున్న నీలో నా యేసు విజయాన్ని ఇస్తాడన్న విశ్వాసం ఉన్నదా? ఎందుకని తెలుసా? బైబిల్లో నా యేసయ్య అపోస్తలుడైన యోహాను ద్వారా ఇలా వ్రాయించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, మీ విజయానికి మూలము విశ్వాసం అంటున్నాడు. అంటే విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో, యేసుక్రీస్తు యేడల దృఢమైన విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో నిశ్చయంగా వారు విజయాన్ని సాధిస్తారు. గమనించండి, ఆ కాలంలో గిద్యోని అంటున్నాడు, నాయనా మా దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నా, కానీ నా యేసు ఏమంటున్నాడు తెలుసా? 10,000 మంది కూడా నేను వారికి ఒక పరీక్ష పెడతా, ఆ పరీక్షలో గెలిచిన వారే నీతో పాటు యుద్ధం చేయడానికి వస్తారన్నా. వెంటనే ఆ మాట విన్న గిద్యోను పరీక్ష కోసం అందరినీ నిలబెట్టాడు దేవుడు చెప్పిన స్థలంలో. ఆ పరీక్ష పెట్టగా ఆ 10,000 మందిలో ఎంతమంది పాస్ అయ్యారు తెలుసా? కేవలం 300 మందే పాస్ అయ్యారు. గమనించండి, 300 మందే పాస్ అయ్యా. అంటే ఇప్పుడు గిద్యోని పరిస్థితి ఎట్లయిందో తెలుసా? 10,000 మంది ఉన్నప్పుడే బెటరు, మిగిలింది 300 మంది అనేసి ప్రభునందు ప్రియులారా ఎంతో నిరుత్సాహంలో ఉన్నా. కానీ అటువంటి స్థితిలో ఉన్న గిద్యోనుతో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో నా యేసయ్య అంటున్నా, ఏమన్నా తెలుసా? నువ్వు విశ్వసించగలిగితే, ఓ గిద్యోను నువ్వు నమ్మగలిగితే ఈ 300 మందితోనే నేను నీకు జయమిస్తా. శత్రువులు ఎంతమంది ఉన్నారయ్యా? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నా, మిద్యానీయులు లెక్కకు మించి మిడతల వలె ఉన్నా, లెక్కకు మించిన వారిగా ఉన్నారు శత్రువులు. అయితే నా యేసయ్య గిద్యోనుతో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు వెలిగించబడిన దివిటి అనుభవంలోనికి రాగలిగితే, అనగా నువ్వు విశ్వాసముతో ముందుకు అడిగేయగలిగితే లెక్కకు మించిన శత్రువులు ఉండొచ్చు, కానీ నేను నీకు 300 మందితో నీకు జయమిస్తాను అని అంటున్నా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా, నువ్వు యేసయ్య యేడల విశ్వాసం ఉంచగలిగితే ఆయన అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేటి కాలంలో ప్రభునందు ప్రియులారా, చాలా మంది జీవితాల్లో సాతానుడు విజయం సాధించకూడదు. ప్రభునందు ప్రియులారా, ప్రజలు జయ జీవితంలో ముందుకు వెళ్ళటం వారికి ఇష్టం లేక అవిశ్వాసం చేసేస్తున్నా. అంటే వారి విశ్వాసాన్ని చెడగొడటానికి రకరకాల ఆటంకాలు పెడుతున్నా. అయితే నువ్వుతో యేసయ్య మాట్లాడుతున్నా, నీ విశ్వాసాన్ని చెడగొడటానికి వాడు ఎన్ని ఆటంకాలు పెట్టినా నువ్వు ధైర్యంగా ఆటంకాలను అధిగమిస్తూ విశ్వాసంలో ముందుకు సాగంటున్నా. ఉదాహరణకు పరిశుద్ధమైన బైబిల్లో విశ్వాసానికి ఆటంకాలు వచ్చిన ఆటంకాలన్నిటిని అధిగమించి విశ్వాసంతో యేసు దగ్గర అద్భుత కార్యాన్ని అనుభవించిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు ఎందుకో దేవుడు బైబిల్లో రాయలా, కానీ ఆమెను దేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడు అని అంటే కనాను స్త్రీ అని అంటున్నా. జాగ్రత్తగా గమనించండి, కనాను స్త్రీ కాదు, కనాను స్త్రీ. కానాను వేరు, కనాను వేరు. కానాను అనగా ఆశీర్వదించబడిన పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం. కానీ కనాను అనంటే ద్వితీయోపదేశ కాలంలో ప్రభునందు ప్రియుల దేవుడు అంటాడు, అది శపితమైన జాతి అని అంట. గమనించినటువంటి శపితమైన జాతికి చెందిన ఈ కనాను స్త్రీ యేసు ద్వారా తన కుమార్తెలో స్వస్థత చూడాలి, తన కుమార్తె బాగుపడడం కావాలి అనేసి విశ్వాసముతో యేసు దగ్గరికి వచ్చింది. కానీ ఆ కనాను స్త్రీ విశ్వాసాన్ని చెడగొడటానికి 3 ఆటంకాలు ఆమెకు ఎదురైనాయి. మొదటి ఆటంకం ఏంటో తెలుసా? ఆమె జాతే ఆమెకు ఒక ఆటంకంగా ఉన్నది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 24వ వచనంలో నా యేసయ్య అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అమ్మా, ఇజ్రాయెల్లో నశించుచున్న గొర్రెల కోసమే వచ్చాను అని అంటాడు.
అంటే దాని సారాంశం ఏంటో తెలుసా? నీవు అద్భుతం అనుభవించడానికి నీ జాతి ఆటంకంగా ఉన్నది. నువ్వు యూదురాలువు కావు, నువ్వు శపితమైన కనాను జాతికి చెందిన దానివి. అయితే ఆ వాక్యం విన్నా, ఆ మాట విన్నా ప్రభునందు ప్రియులారా, కనాను స్త్రీ ఇదేమైనా బాగు చేస్తాడంటే నువ్వు ఆ జాతి ఈ జాతి అంటావు, నువ్వు తెలంగాణ ఆంధ్ర అన్నట్టుగా నువ్వు ఆ జాతి ఈ జాతి అంటాడేంటి అనేసి ప్రభునందు ప్రియులారా కోపంతో వెనుదిరగల. ఆమె గ్రహించింది ఏమన్నా తెలుసా? నా విశ్వాసానికి ఆటంకంగా దుష్టుడు పెడుతున్నాడు జాతిని అనేసి అర్థం చేసుకొని మౌనంగా సహించింది. ప్రియులారా, ఆటంకాన్ని జయించింది. ఆ తర్వాత ఆమెకు ఎదురైన రెండో ఆటంకం ఏంటో తెలుసా? శిష్యులే ఆమెకు ఆటంకంగా మారారు. బోధకుడా ఏమైనా పొమ్మని చెప్పు అనేసి మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 23వ వచనంలో శిష్యులు అంటున్నా ఆమెను పొమ్మని చెప్పు అని అంటున్నా. గమనించండి ప్రియులారా, శిష్యులు పో అని అంటున్నా, పొమ్మని తరుముకుంటున్నా. ప్రభునందు ప్రియులారా, ఆమె మౌనంగా సహిస్తా ఉన్నది. ఇకపోతే 3వ ఆటంకం ఆమె ఏ రూపంలో ఎదురైందో తెలుసా? ఒక విధంగా తిట్ల రూపంలో ఆమెకు ఎదురైంది. అక్కడ యేసుక్రీస్తు ఆమెతో ఇలా అంటాడు, ఏమన్నా తెలుసా? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం తగదు అని అంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇండైరెక్ట్ నువ్వు కుక్క అన్నట్లుగా వేసే అంటున్నా. చూడండి ప్రియులారా, మొదటి జాతి ఒక ఆటంకంగా ఉన్నది, రెండోది శిష్యుల ఒక ఆటంకంగా ఉన్నా, చివరిగా యేసుక్రీస్తే ఆమెను ఒక విధంగా కుక్క అన్నట్లుగా అంటున్నా. అయితే ఆ మాట విన్నా ఆమె ఏమంటుందో తెలుసా? నన్ను కుక్క నక్క అని తిడతావా అనేసి కోపంతో వెళ్ళిపోవాలా. ఆమె ఏం చేసింది అని అంటే ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతుంది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 26, 27 వచనాలు ఏమన్నా తెలుసా? ప్రభువా, కుక్క పిల్లల సైతము కూడా తమ యజమానుల బల్ల మీద నుండి జారిపడే రొట్టె ముక్కను తిని బ్రతుకుతాయి కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ 3 ఆటంకాలను కూడా విశ్వాసంతో జయించి అధిగమించి ప్రభునందు ప్రియులారా ఆమె ముందుకు సాగగా ఆ మాట పలికిన ఆమెతో మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనంలో నా యేసే అంటున్నా ఏమన్నా తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీ విశ్వాసాన్ని చెడగొట్టాలని 3 ఆటంకాలు నీకు ఎదురైనా వాటన్నిటినీ జ్ఞానము కలిగి జయించి అధిగమించి ముందుకు సాగి గొప్ప విశ్వాసయుతురాలిగా నిలబడ్డా. కనుక నువ్వు కోరినట్లే నీ కుమార్తె బాగుపడింది, నువ్వు కోరినట్లే నీ కుమార్తె స్వస్థత పొందింది అని అన్నా. మరి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా సాతానుడు విశ్వాసాన్ని చెడగొడటానికి రకరకాల ఆటంకాలు పెడతా. నీలో ఉన్న విశ్వాసాన్ని తొలగించడం కోసం వాడు ఎన్ని ఆటంకాలు పెట్టినా నీవు కూడా కనాను స్త్రీ వలె విశ్వాస ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగలిగితే నిశ్చయంగా జయాన్ని చూస్తావు. ఎన్ని సంవత్సరాల నుండి రోగం మీద నీకు జయము లేదో, ఎన్ని సంవత్సరాల నుండి చదువు మీద నీకు జయము లేదో, ఎన్ని సంవత్సరాల నుండి నిరుద్యోగం మీద నీకు జయము లేదో, ఎన్ని సంవత్సరాల నుండి వ్యాపారంలో నీకు జయము లేదో, ఎన్ని సంవత్సరాల నుండి నీ జీవితంలో కోర్టు కేసుల్లో జయము లేదో, గర్భఫల విషయంలో జయము లేదో, ఆలోచన చేయి. ఏ విషయాలైతే శత్రువు నీకు అపజయాన్ని ఇస్తున్నాడో ఆ శత్రువు వైపు ఈ వాక్య ఖడ్గాను నువ్వు ఎత్తి విజయం నాదే అన్నట్లుగా విశ్వాసముతో నువ్వు పలకగలిగితే నిశ్చయంగా జయం నీకు ఇవ్వబోతున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం ద్వారా ఈ వాక్యం వింటున్న సహోదరి, నీవు కూడా దేవుడు చెప్పినట్లుగా ఈ వాక్య ప్రకారంగా స్తుతించు, నీవు పరిశుద్ధతను కాపాడుకో, విశ్వాస ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు సాగు. నిశ్చయముగా దేవుడు నీకు విజయాన్ని ఇవ్వటమే కాదు, నీ బ్రతుకు దినాలన్నీ కూడా నెమ్మదిని దైవాశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నా. దేవుడు అట్టి కృప ఈ కార్యక్రమం ద్వారా వాక్యం మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం నాయనా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీ అపరంజి పాదములకు వేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి, ఇటువంటి దేవుడి కార్యక్రమంలో నాయన నీ బిడ్డ నాయన వారి పరిచయలో నిలిచిన బిడ్డలందరి హృదయాల్లో నీ వాక్యం ఫలించినట్లు అనేక మంది రక్షణ పొందులాగా మీరు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నిలువని దేవుడి కార్యక్రమాన్ని మీరు బహుగా ఆశీర్వదించి కార్యక్రమాన్ని మీరు కొనసాగించి అనేక ఆత్మలకు మేలు కలిగినట్లుగా ప్రభుత్వం మరి చేస్తున్నాను పరమ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరుకును, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆసక్తితో వాక్యం విన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ ఆర్థిక సహాయ సహకారాలు మాకు తప్పక అందించండి. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెదబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593. మరి ఒక నెంబర్ 9347503704.
మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.